ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం పైన బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇటు మంత్రుల్ని అటు అధికారుల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అక్కడ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం మంత్రులు తక్షణమే రంగంలో దిగి అధికారులు వెనువెంటనే చర్యలు చేపట్టి ఆ సంఘటనని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. నిజంగా కూడా దురదృష్టం అట్లాంటి సంఘటన జరగడం. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అంశం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజకీయాలు చేసడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు అసహించుకుంటారు. ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనం చేయాలి అని ఒక షాడిస్టు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ప్రజలు ఎన్నిసార్లు షాకిచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు, వాళ్ళ తీరు మారతలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా చేసినా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఆ మార్పు రావట్లేదు. ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకోండి. ఈ రాష్ట్ర బాగు కోసం ఒక నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కొండగట్టు మా నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో కొండగట్టులో దేశంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద బస్సు ప్రమాదం జరిగి 60-70 మంది చనిపోతే, ఎంతో మంది క్షతగాతులైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు కనీసం సంఘటన స్థలానికి రాకపోవడం, ఏ ఒక్క బాధితుని కానీ ఏ ఒక్క క్షతగాత్రుని కానీ పరామర్శించకపోవడం యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మా పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో 10th ప్యాకేజ్ పనులు జరుగుతున్నప్పుడు ఆనాడు 7 కార్మికులు చనిపోతే, ఎంతో మంది ప్రమాదానికి గురైతే కనీసం ముఖ్యమంత్రి గారు అటువైపున కూడా చూడలేదు. ఈ సంఘటన కూడా తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. పసిపిల్లలు 2014వ సంవత్సరంలో మీ ప్రభుత్వం తీరిన కొత్తలోనే నెల రోజుల్లోపనే మాసాయిపేటలో స్కూల్ బస్ ఇన్సిడెంట్ జరిగి 20 మందికి పైగా చిన్నారులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారి పోకపోవడం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు గతం మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు మీరు చేసిన దుర్మార్గాలు, మీరు ఏమేమి దుర్మార్గాలు చేసిండ్రో, ఎంత అమానవీయంగా ప్రవర్తించిండ్రో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఎక్కువ మాట్లాడినంత మాత్రాన మీకేదో మైలేజ్ వస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు బీఆర్ఎస్ కు స్కోప్ లేకుండా భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలు చేస్తారు. అది గమనించుకుంటే ఆ విషయం మీకు కూడా తెలుసు. మన ఉత్తర తెలంగాణలో జరిగిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారి మీ పార్టీ 2 వర్గాలుగా విడిపోయి 2 పార్టీలకు సపోర్ట్ చేసినటువంటి చరిత్రను తెలంగాణ ప్రజలు మర్చిపోరు. కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టుకున్నటువంటి దుస్థితిలో మీ పార్టీ ఉంది. మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. థాంక్యూ.